తెలంగాణకు ఇవాళ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు చాలా యాక్టివ్ గా ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల మరొక 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొరలుతూ ఉన్నాయి. జలాశయాలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. దాదాపు 2 ఏళ్ల తరువాత శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను పైకెత్తి నీటిని కిందకు విడుదల చేశారు. తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లోనే నేడు భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీలోని కోస్తా ప్రాంతంలో వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. అలాగే రాయలసీమలోనూ వర్షాలు కురుస్తాయన్నారు. కర్ణాటక, కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, మణిపూర్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, త్రిపుర, ఒడిశా, బీహార్, హర్యానా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తమిళనాడు, ఉత్తరాఖండ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆగస్టు 18 వరకు యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.